మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనము. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో దావీదు గారిని చూస్తూ ఉన్నాం. దావీదు గారికి కనబడిన ఒక దేవుని దూతను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సాధారణంగా మనందరికీ తెలుసు, మనం రెగ్యులర్గా రొటీన్గా చేసే ప్రార్థనల్లో ఏం ప్రార్థన చేస్తున్నాం? ప్రభా, మేము బయటికి వెళ్తున్నాం, మీ దూతలను మాకు తోడుంచండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే తెలుసో తెలియకో, ప్రభా నీ దూతలను మాకు కావలిగా ఉంచు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతేకాదు, కీర్తనల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంది. అంటే దేవుని బిడలకున్న ఆధిక్యత ఏంటంటే, దేవుని యొక్క దూతలు మనకు కావలి ఉంటారు, మనకి సహకారులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. అయితే ఈ దినం మన ప్రశ్న ఏంటంటే, దేవుని దూతలు మేలు కొరకే వస్తాయా, కీడు కొరకు కూడా వస్తాయా అనేది ప్రశ్న అన్నమాట. జనరల్గా మనందరం దూతలు మనకి హెల్ప్ చేయడానికి అని మనం అనుకుంటాం. దూతలు మనకు సహాయం చేయడానికి కాదండి, దేవుని యొక్క శిక్షను కూడా మన మీద యాక్టివేట్ చేయడానికి, మన మీద దాన్ని ప్రయోగించడానికి దేవుని దూతలు పరలోకం నుండి దిగి వస్తూ ఉంటారు. సో దావీదు గురించి మనం చాలాసార్లు విన్నాం. దావీదు చాలా గొప్పవాడు, దావీదు చాలా కీర్తనలు రాశాడు, దావీదుకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. అన్ని శ్రమల్లో దేవుడు దావీదును విడిపించాడు. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయం జరిగిందండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 21వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు ఈ యొక్క భాగం మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక జరిగిన విషయం ఏంటంటే, 21వ అధ్యాయం మొదటి వచనంలో దావీదు గారికి ఒకసారి ఒక ఆలోచన వచ్చిందంట. జనరల్గా మనం కూర్చున్నాము అంటే ఆలోచనలు మనలను ముసిరేస్తూ ఉంటాయి, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు కూడా ఉంటాయి. దావీదు గారికి ఒకసారి ఒక ఆలోచన వచ్చింది, ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అంటే, జనసంఖ్య చెయ్యాలి అనే తలంపు అన్నమాట. సో జనరల్గా రాజులు ఎవరికైనా ఏం ఆలోచన ఉంటుందండి? మా రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది యుద్ధం చేయగలరు, ఇదంతా కూడా ఒక స్టాటిస్టిక్స్ ఉంటూ ఉంటుంది. ఈనాటికి మనకి జనాభా లెక్కలు రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదు గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అప్పటి వరకు జనసంఖ్య చేయలేదు, కానీ ఆయనకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? జనసంఖ్య చేయాలి అని. జనసంఖ్య చేయడం తప్పంటారా, లేకపోతే అది కరెక్ట్ అంటారా? జనరల్గా ఆలోచిస్తే ఓవరాల్గా అది కరెక్టే, అందులో తప్పు లేదు. కానీ ఈ దావీదు ఈ జనసంఖ్యను బట్టి దేవుని యొక్క విజయాలను తను పొందలేదు. దేన్ని బట్టి పొందాడండి? అందుకనే రక్షించుటకు యుద్ధము రక్షించడానికి అక్కరకు రాదట. గుర్రాలు రథాలు యుద్ధములో జయము పొందడానికి అవి అక్కరకు రావు. కానీ జనరల్గా ఏం చేస్తారు? వాటిని సమకూర్చటం కద్దు అని ఉంది. అంటే మనం జనరల్గా యుద్ధం చేయాలి అంటే గుర్రాలు సమకూర్చుకోవాలి, రథాలు సమకూర్చుకోవాలి. కానీ విజయము ఎవరిస్తారండి? దేవుడే ఇవ్వాలి. అలాగూ దావీదు తన వెనకాలన్న మంది బలం చేత యుద్ధంలో జయం పొందలేదు. కేవలం తను ఎలా జయం పొందాడండి? కేవలం ప్రభు యొక్క కృపను బట్టి విజయం పొందాడు. కానీ ఇక్కడ దావీదుకి ఒక దురాలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎవరిచ్చారట? మొట్టమొదటి లైన్లో మనం చూస్తే, తరువాత సాతాను ఏం చేసిందండి? దావీదును ప్రేరేపించింది. సో మనం ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో మనకొచ్చే తలంపుల విషయంలో మనము వేటి చేత
ప్రేరేపించబడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకే విశ్వాసి 10 మంది చుట్టూ ఉన్నప్పుడు కంటే ఒంటరిగా ఉన్న జీవితము చాలా ప్రమాదకరమైంది. అంటే మనలో వచ్చే ఆలోచనలు మనం ఎప్పుడు కూడా సార్టింగ్ చేసుకోవాలి. వాటిని మనం ఏం చేయాలి? సెపరేట్ చేసుకోవాలి. అంటే ఏది మంచిది, ఏది చెడుగు, ఏది దైవికమైన ఆలోచన, ఏది తాను కలిగించే ఆలోచన అనేది మనం గుర్తించాలి. సో దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. జనసంఖ్య చెయ్యాలనుకున్నాడు. సైన్యాధిపతి అయిన యోవాబుకు చెప్పాడు. యోవాబు వారించాడు, నువ్వు చేసేది తప్పు అని. కానీ యోవాబు మాట దావీదు వినలేదు. మరి జనసంఖ్య చేసిన తర్వాత అతనికి ఒక భయంకరమైన పనిష్మెంట్ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇదే 21వ అధ్యాయంలో 9వ వచనంలో యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ఒక ప్రవక్త గారిని దావీదు దగ్గరికి పంపించారు. గాదు అనే ప్రవక్త. ఆయన ఏం చెప్తున్నారట? 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒకదాని నీవు కోరుకొని ఎడల వాని నీకు చేయుదును. సో ప్రభు వారు ఒక మెసేజ్ పంపించారు గాదు చేత. ఏమని? నీ ఎదుట 3 విషయాలు పెడుతున్నాను, ఆప్షన్ నువ్వు ఎన్నుకో అని చెప్తున్నారనమాట. ఆ 3 విషయాలు కూడా మనం ఏంటో చూద్దామండి. 12వ వచనంలో 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట ఉండలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నుంచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనము కలుగు చేయుట. చూడండి ఎంత కఠినమైన విషయాలండి. ఇందులో 3 విషయాలు దావీదు ఎదుట ఉంచారు. ఒకటి ఏంటండి? 3 సంవత్సరాల పాటు దేశంలో కరువు, తర్వాత 3 నెలల పాటు శత్రువుల నుంచి పారిపోవుట, అలాగే 3 దినాల తెగులు. సో దావీదుకి ఎంత కష్టమైన పరిస్థితి వచ్చింది. తను ఇప్పుడు ఎన్నుకోవాలన్నమాట. గాదుకు ప్రవక్తకు తను ఆన్సర్ చెయ్యాలి. సో తను దేనికి ఆన్సర్ చేయలేక ఏం చెప్తున్నాడండి? మనము 13వ వచనంలో, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. ఏమంటున్నారండి? నేను చాలా ఇరుకులో ఉన్నాను అని చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఏ ఆన్సర్ కూడా ఆయన ఇవ్వలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంట? దేవుడు 3 రోజుల పాటు తెగులు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం జరిగిందండి? మనం చూసినట్లయితే 14వ వచనంలో తెగులు వచ్చి ఒక రోజున ఎంతమంది చచ్చిపోయారండి? 70,000 మంది చనిపోయారు. ఆ తర్వాత 15వ వచనంలో యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో చాలును అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క విషయంలో మనం చూస్తే ఒకరోజు 70,000 మంది చనిపోయారట. అంతమంది చనిపోయిన తర్వాత ఈ దూత ఎక్కడికి వచ్చిందండి? యెరూషలేం పట్టణానికి వచ్చి కత్తి దూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు 16వ వచనంలో ఏం జరిగిందండి? దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యన నిల్చుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేం మీద చాపిన యెహోవా దూత కనబడెను. సో దేవుడు దావీదు యొక్క కన్నులు తెరిచారు. అప్పుడు దావీదుకి ఏం కనబడిందండి? ఆకాశానికి భూమికి మధ్యన ఏం చేస్తుందట? దేవుని దూత ఏం చేసిందండి? కత్తి చాపి నుంచుందన్నమాట.
అది చూసేసరికి ఈ యొక్క దావీదు గారికి చాలా భయం కలిగిందనమాట. అందుకని మనం లాస్ట్ వెర్స్లో చూస్తే 21వ అధ్యాయం 30వ వచనంలో, దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. సో ఎంత భయంకరంగా ఉంది ఆ కత్తి అంటే, ఎంత భయంకరంగా దేవుని దూత అక్కడ నిలబడి ఉన్నారు అంటే, ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని నాశనము చేయుటకు దేవుడు తన దూతను పంపించారు. మరి దావీదు దేవునికి హృదయానుసారుడు కదా, దేవునికి అనుకూలమైన వాడు కదా. మరి ఎందుకు దావీదు జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే, దావీదుకు వచ్చిన ఒక్క చెడు తలంపు సాతాను ఏం చేసిందండి? ప్రేరేపించింది. అలాగే మనకి కూడా ఎన్నో ప్రేరేపణలు వస్తూ ఉంటాయి కదా. మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు, మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా ప్రేరేపణలు వస్తాయి. అది ఆత్మ ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ మనం గుర్తించాలి. కానీ దావీదు ఇంత భక్తి చేస్తున్నా కానీ ఆ సాతాను ప్రేరేపణకు తను లోబడిపోయినందువల్ల తనకే కాదండి నష్టం, ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలీలందరి మీదకి వచ్చేసింది. మరి దేవుని దూత ఏం పట్టుకొని వచ్చింది? ఏమండి, దీవెనలు పట్టుకొని వచ్చిందా? సండే స్కూల్ పిల్లలు పాడతారు, ప్రార్థనలు పైకి వెళ్తేనంట ఆశీర్వాదాలు కిందకి దిగి వస్తూ ఉంటాయి. దూతలు ఏం చేస్తూ ఉంటారు? ఆశీర్వాదాలు తెస్తూ ఉంటారని మనం పాడుకుంటాం. కానీ ఈ దూత ఏం తీసుకొచ్చిందండి? కత్తి తీసుకొని వచ్చింది కదా. సో మన ఆలోచనలు సరిగా లేకపోతే, మన యొక్క తలంపులు సరిగా లేకపోతే, మన ప్రేరేపణలు సరిగా లేకపోతే, మన మీదకి దేవుని దూత ఆశీర్వాదము కాదు కదా, ఏం తీసుకొస్తుందండి? కత్తి తీసుకొని వస్తూ ఉంటుంది.